15, 60. నిన్ననేమో 15 ఏదో పోరాడినందుకు ఒక 60 రూపాయలు పెంచిండా అంతే. 60 ఆడి 30 పెంచిండు అంతే. 30 రూపాయలు పెంచిరా? ఏది కొట్లాడినందుకు? మరి 30 రూపాయలు అంటే నీకు ఎన్ని డబ్బులు ఎక్స్ట్రా వచ్చినాయి? ఎన్ని డబ్బులు ఆడి డబ్బులు సలగుండా వాళ్ళకేమో అయిపోయినాయి. మరి 2200 పెట్టి కొనాలి కదా ప్రభుత్వం. మళ్ళీ అది కాదు, పిండి బస్తాలకేం ధర ఉంది అది ఆలోచన చేయాలి. మేము ట్రాక్టర్ పెడితే వాళ్ళకేం ధర ఉంది, మేము ఎంత కష్టపడుతున్నాము, అవన్నీ ఎట్లున్నాయి? ఎప్పుడన్నా ఇంత తక్కువ ధరకు అమ్మినావా? ఆడమే కూలి పిలిస్తే 500 అడుగుతుంది. అవి ఎట్లా చేయాలి మేము? అవి అన్ని మాట్లాడుండ్రు సార్. ఇవి అన్ని వడ్లన్నీ గిట్లా ఆగమాగం చేస్తుండ్రు. కొనమంటే ఇక మీ ఇష్టం ఉంటేనే మెయ్యిర్రి, లేకుంటే కొనమని అంటే ఈడ పోసినాక మళ్ళీ ఇంటికి కొనబోతామా? అది ఎట్లుంటది? మళ్ళీ ఎప్పుడన్నా రావాల్సి వస్తుందో ఏమో, అది ముఖం చూసినాం. మళ్ళీ ఐకేపీలలో కొంటలేరు. ఐకేపీలో కొంటారు, అది వాన చేయబట్టుగా గానీ మేము దగడ పుచ్చుకొని ఇక్కడికి తెచ్చినాము. అదే ఐకేపీలో వానలు ఇట్లా పడతాయని ఇటు తీసుకొచ్చినాం. డబ్బును అమ్ముకుంటాం కదా అని తీసుకొచ్చినాము. ఇక ఇక్కడ మంచిగా గుండు కొరికినరు, ఊకున్నారు. ఇక ఏం చేస్తామో ఏం కథ, మేము ఊరి పోసుకొని చచ్చేది ఉంది అంతే. ఎందుకమ్మా అంత బాధ ఏమొచ్చింది? ఎందుకు బాధ వచ్చిందంటే నీళ్లు లేవు. నీళ్లు లేక ఒక దిక్కు ఎండిపోయింది, ఒక దిక్కు పండింది. ఆ పండింది తీసుకొస్తే ఇక ఈ పని చేస్తుండ్రు. మరి బోనస్ ఇంకా 500 ఇస్తారట. ఆయన మొఖం ఇస్తాడు, ఏమిస్తాడో ఏమి ఇయ్యాడో. మరి ఎట్లా మరి ఇదంతా ఎట్లన్నా మీరే అడగాలి సారు. అంతేనా? చూడండి, ఇప్పుడు ఆమె ఆవేదన చూడొచ్చు మనము. ఒక రైతుగా ఒక కూలికి ఏమి ఇవ్వాలి? ఓ పక్క నీళ్ళు ఇవ్వలే, నువ్వు వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వలే, పాడియలే. ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఆ పక్కన ఎండిపోయింది, ఓ పక్క ఎండిపోయిందంటే ఒక పక్క పండిందట. ఆ పంటని ఇక్కడ మార్కెట్లో తీసుకొస్తే మ్యాచర్ పేరుతోటి చాలా ఏంది ధర తగ్గియడం. 1530 రూపాయలు పెడితే నిన్నేదో వాళ్ళు ధర్నా చేస్తే ఒక 30 రూపాయలు పెంచడం. సిగ్గుండాలి కొంచెం అన్న. మీరు ఎన్నికల్లోకి వస్తున్నప్పుడు 2200 కాదు, పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో మేము ఉన్నాము, 500 బోనస్ ఇస్తాము తగ్గుతాయి అన్నారు. మరి ఇప్పుడు ఈ రైతులు ఆల్రెడీ అమ్ముకుంటున్నారు. నువ్వు బయట ఐకేపీ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఐకేపీలనే పోసుకునేటోళ్ళు, ఎండబెట్టుకునేటోళ్ళు. ఎక్కడ వర్షం వస్తుందో, ఎక్కడ అకాల వర్షాలు వస్తాయో, మొన్న సిద్దిపేట ఆ ప్రాంతంలో రాళ్ళు పడి ఆ పంట పొలాలు మొత్తం నాశనమైనాయి. ఆ భయంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ పోసుకుంటే, ఇక్కడ నీ మార్కెట్ ఏమన్నా మీరు మార్కెట్ను పెద్ద చేయండి, ఎండ పోస్తారు. అవన్నీ దగ్గరకుంటే ఎప్పుడైనా తేమ శాతం ఎక్కువనే వస్తుంది. నువ్వు ఒక 18-19 వచ్చిన వడ్లని దగ్గర పోస్తే అది ప్రాక్టికల్గా చెప్పాలంటే 30-35 వస్తుంది. ఎందుకంటే అవి వెడల్పుగా లేవు కాబట్టి వాటిని ఆరబోయలేదు కాబట్టి అలా వస్తాయి. దాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క సిండికేట్ పేరుతోటి ఈ యొక్క దళారులు మొత్తం దోచుకుంటున్నారు. పైగా వాళ్ళ ముందు దాన్ని ట్రేడింగ్ చేస్తలేరు, ఎక్కడనో ఏసీ రూమ్లో కూర్చొని ట్రేడింగ్ చేస్తున్నారని కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు. మన ఇంకొంతమంది రైతులతో కూడా మాట్లాడు. పెద్ద ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చినా? మాది గుమ్మడవెల్లి, లింగాలగనపురం మండలం. నా పేరు గోసాంగి శంకరయ్య. అమ్మినవా ఒడ్లు రాత్రి 1 గంటకు తీసుకొస్తే ఇప్పుడు ఆడ చూసిండు ఓ దుకాణదార్, మన మిల్లైన చూసిపోయిండు. మిల్లైన చూసిపోతే 1800 వేసుకున్నాడు. మంచి సూకం ఉన్నాయి అని పోయిండు. గంత వరకే గాని ఇవాళ అమ్మ చెప్పింది వాస్తవం. ఒక మందు సంచి కొనాలంటే 1500. ఒక మందు సంచికి ఒక లేడీస్ ను కలువ రావాలంటే 500 రూపాయలు 600 ఇస్తేనే లేడీస్ కలువ వస్తుంది. మరి ఒక మోటార్ కాలిపోతే 5000, 6000, 10,000 అవుతున్నాయి. మరి ప్రభుత్వం భరించుకొని రైతుకు బోనస్ ఇస్తామన్నారు. ఒక బోనస్ అక్కడ మన ఏ ఐకేపీలో కొన్నోళ్ళకే కాదు, బోనస్ ఇచ్చు మాత్రం ఇక్కడ మార్కెట్ అమ్మిన బోనస్ ఇవ్వాలి అందరు రైతులకు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అదే విధంగా 2200, 2300 ధర పెడితేనే రైతులకు గిట్టుబాటు ఉంటది. రైతులకు మాత్రం ఎండిపోయి పండిపోయిన పంటలు తెస్తే చాలా ఆగమాగం ఉన్నది. ఇక్కడ మార్కెట్ కమిటీ వాళ్ళు, అక్కడ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ సిండికేట్లు అయ్యి రైతులను అన్యాయం చేస్తున్నారు. అది కాకుండా మీరు అంతాను ప్రభుత్వమే దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వమే రైతుల పక్షాన్ని ఉండి ప్రభుత్వమే రైతులకు అనుకూలంగా ధర గిట్టుబాటు ధర చేస్తేనే రైతులు బాగుపడతారు. మళ్ళీ ప్రభుత్వం వైపు రైతులు చూస్తారు. లేకపోతే మాత్రం రైతులను నట్టేట ముంచిన
ప్రభుత్వం మాత్రం మట్టి కరచక తప్పది. జాగ్రత్త ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి రైతులకు మంచిగా అనుకూలంగా మార్కెట్ ధర స్వచ్ఛమైన ధర ఇవ్వాలని మేము చెప్తున్నాం. ఇంత తక్కువ ధరకు అమ్మినారా మీరు? ఇంత తక్కువ ధర కంటే ఎప్పుడైనా అమ్మొచ్చు కొనవచ్చు, అది మాత్రం నేను చూడలేదు. కానీ అప్పటికిప్పటికి కొద్దిగా మెరుగే ఉన్నది కానీ ఇంకా అసలు లాసే. ఇలా రైతు మార్కెట్ ఏ సామాన్ కొందామన్నా అగ్గో ధరలు లేవు. అప్పుడు 900కు మనసంచి ఉన్నప్పుడు 1200 1100 అమ్మొచ్చు. ఇలా 1500 ఒక మనసంచికి ఒక 600 రూపాయలు ఆడ మంచి కలవొస్తే మోటార్ కాలిపోతే 10,000 అవుతున్నాయి. పీకుడు తీసుడు ముండబావులు ఎండిపోతున్నాయి. మరి ఆ ఐకేపులు అమ్మినోళ్ళకే బోనస్ ఇస్తుందా, మార్కెట్ అమ్మిన బోనస్ ఇస్తుందా? ఈ ప్రభుత్వం ఎక్కడ మాకు చెప్తలేరు. ఇక్కడ అధికారులు, ఇక్కడ కమిటీ మెంబర్లు, దీనికో బాధ్యులు ఉన్నారు, అది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరూ కనుక వచ్చి రైతులను చూస్తేనే బాగుంటుందని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇంకా కాలే సారు, అసలు కాలే. ఐకేపీ స్టార్ట్ అయితే గీళ్ళకి ఎందుకు వస్తాము, గీడు ఎందుకు తలగ పెడదాము, వీళ్ళ బొందలకి ఎందుకు పెడదాము వడ్లన్నీ. అవి నేను ట్రాక్టర్ దున్నపోతేనేమో అది ఎకరానికి 5,000 6,000 అనబట్టే, మందు బస్తాలు తెమ్మంటే అది 2,000 అనబట్టే, మళ్ళీ ఏందో పురుగు వస్తుందంటే ఆ పంపు మందుకు మళ్ళీ 1,000 రూపాయలు కాబట్టి ఆడోళ్ళకు 600 700 కాబట్టి కలిపి మూకుంటే ఇంకేం చేస్తాము. అయితే అది కదమ్మా, మా కర్మ వచ్చిందయ్యా. మీకు బస్సులకు 6,000 ఇస్తున్నారు. బస్ టికెట్ ఆడి తీసుకోమను. ఆడోళ్ళకు మొగోళ్ళను కొట్టి తట్టు చేసిండు. మొగోళ్ళని ఎందుకు కొట్టాలి చెప్పు, ఆడేం తప్పు చేసిండు? మొగోడిని ఎందుకు కొట్టాలి ఆడిది? ఆ బస్ కాడ మొగాయన మేము ఎప్పుడన్నా పిల్లనో తల్లినో ఎత్తుకొని పోతే ఆయన కడుపు తలగకుండా లేచేది. కొట్లాడుకు ఇంతవరకు అయితే నేను బస్ ఎక్కలేదు. కొట్లాడుతుండ్రు. మీకు 6,000 మిగులుతానే అంటారు. 6,000 ఎవడిస్తాడు, ఏది తాడు బాడుకావు, ఏది లేదు. ఒక్క రూపాయి చూస్తే మాకు ఈ రైతుదో ఏదో రైతు బిడ్డ ఇచ్చినాడు. ఇచ్చిన తిడతాయిగా. నాకు ఎంత బాధ ఉన్నది. నా పిల్లలు అరగోర అవుతుండ్రు. ఎందుకు అరగోర అయి బతుకుతాను మేము. ఇప్పుడు బస ఉండి బతాను. నీకు బాయి కాడ పొలం ఎంత ఉన్నదమ్మా, నువ్వేం రైతు చేస్తున్నావు, ఏం పంట పండిస్తున్నావు అని ఒక్కడన్నా అడిగిండ. ఓటేయంగానే బూటు మీద అన్నిండు. ఇక ముఖం మీద అన్నాగానే ఇక మూడ్చుకొని ఊకున్నాము. ఇంకేం చేస్తాము సార్? ఏం లేదు, కూలినాలే. మా ఆయనకు కాలు రెక్కలే లేవు. ఇంకా పెళ్లి లాంటిది ఇంకో 4 పెళ్లి ఉన్నది. ఓ 4 పెళ్లి చేసినా కానీ ఆ 4 కష్టంలే ఉంది. ఇప్పుడు మరి ఈ అమ్మాయికి కట్నం మందం వచ్చినా? కట్నం మందమా? కాలు కడుగుతంతకన్నా శంభన రాదు. ఏం చేయాలి ఇప్పుడు? లక్షలు అడగబట్టి పెళ్లి చేద్దామంటే, పొరగాళ్ళకి పెళ్లి చేద్దామంటే లక్షలు అడగబట్టి, 1000 అడగబట్టి. బంగారం ధర గట్ల. ఏమన్నా టమాటా కొందామంటే గిట్ల, ఏమన్నా నూనె కొనుక్కొని తిందామంటే గిట్ల, చింతపండు కొందామంటే గిట్ల. ఈయన ఇవన్నీ మేము పండించినాయే. వాడే మంచిగా బతాడు, ఏసీలో కూర్చుంటుండు, మంచిగా నున్నగా దూకొని ఏసీలో కూర్చుండు. మేమేం గిసండి చీరలు కట్టుకొని తిరగాలి ముంగట. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చేది. ఆయన సలగుండా మంచిగా ఇచ్చిండు. నాయానికి ఇచ్చిండు, నీళ్లు తెచ్చిండు, అన్ని తెచ్చిండు. ఏదన్నా కావాలన్నా గానీ ఇచ్చిండు. వీడు ఫోన్ చేస్తే ఫోన్ లేదేం లేదు, 1 2 గంటలకు వస్తాడు. వీళ్ళందరూ అయిపోయినాక చల్లబడ్డాక వచ్చి మాట్లాడితే ఉన్నది. ఇప్పుడు సగము ఈ రైతుకు మొత్తం కాంట అయిపోయింది. నువ్వు ఎప్పుడు రావాలి, వచ్చే మనిషివి 9 కాక ముందుకే రావాలి. ధర గిట్ల అని నీకు తెలియలే, 30 రూపాయలు ఇస్తాను రాటని తెలిసింది కానీ ఏదో కుమ్మక్కయ్య వచ్చిండు. రాలేదు ఈ రైతులు ఏమంటారు. ఇప్పుడు అంతా ఇట్లా జరుగుతుంది. మరి గ్యాస్ కూడా ఫ్రీగా ఇస్తారట. గ్యాస్ ఫ్రీ 2,000 రూపాయలు 1,000 రూపాయలు గ్యాస్ కు 500కి ఇస్తారా? 500కి ఎవడియలే. వాడికి తిరిగినాం, పెంబర్తి తిరిగి మళ్ళా కొనుక్కున్నాం. ఆడు గ్యాస్ నెలకు అంటాడు. మేము ఫోన్ చేస్తే నెలకమ్మ మళ్ళీ పోయి తెచ్చుకుంటాను. ఏం చేయాలి? గ్యాసులకు సుద్ధగా అదే ధర ఉన్నది. ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుందమ్మా? సావాలనిపిస్తుంది, వాడిని చంపాలనిపిస్తుంది. వాడిని అయితే చంపాలి. అంతేనా? అంతే. ఆడు ఎక్కినోడు ఎవడో నా ముందు నిలబడాలి. నేను ఆయన్ని చంపుతా, నేను చస్తా. ఆయన పేరు తెలుసా? ముఖ్యమంత్రి తెలియదు. ముఖ్యమంత్రి అసలు అయినా తెలియదు. నిన్న వచ్చిన ఆయన 5 చూసిన మాగా గాని ఆయన మంచిగా అన్న మాగా అన్న గాని అది అన్నాడు. మరి గ్యారంటీగా ఇస్తానే ఇయ్యాలి.
ఇవాళ కొనుగోలు అవుతుంది ఇవాళ ముందు ఇచ్చినాకనే నేను ఇట్లా రాసి అదే ఇస్తా, అధికారులు చిట్టి. వస్తుర్రు ఏదో మాటలు చెప్పిపోతుర్రు నిప్పులమైన నీళ్ళు చల్లిపోతుండ్రు అంతే. నిప్పులమైన నీళ్ళు చల్లిపోతుర్రు అంతే అంతే. ఆయన అవ్వను కుక్క ఎందుకు గెలిచిండు ఆ, అంతే ఆ. నాకు ఆకలి అవుతుందయ్యా ఆ. కాడి పీడ్చుకపోతుంది ఎన్ని రోజులు అయితే ఇక్కడికి వచ్చి 5 రోజులే 5 రోజులే ఎంత పడుతుంది ధర ధర పాడగా ధర లేదు 65 ఓ అయ్యా సరే ఇక మొత్తానికి అంటే 30 రూపాయలు పెంచిండు బోనస్ 500 ఇస్తాడు బోనస్ ఎవడాడన్నాడు అని చెప్పనుకొని కొడతా అంతే. బోనస్ అంటే బోనస్ మాకు ఏదొద్దు బస్ కిరాయి మంచిగానే ఇయ్యాలి ఇయ్యని బస్ కిరాయి ఆడవాళ్ళకి పెట్టని ఆ మొగోళ్ళు సుతే సర్బలమే ఉండాలి వాళ్ళు ఉండాలి మేము ఉండాలి కానీ ఇవన్నీ దొంగ ఇవి చేసిండు ఇక ఈ రైతుకు ఏమన్నా టమాటా కొందామంటే గట్లున్నది ఏమన్నా పొరగల పెళ్లి చేద్దామంటే గిట్లున్నది లక్షలు ఒక్కొక్కడు లక్షలాట కోట్లాట తులం బంగారం ఇస్తున్నాడు తులం పెళ్లి చేస్తే. బంగారం ఇచ్చిండు ఇచ్చిండు ఎక్కిన కానీ ఎవరికి పెళ్లి కాలేదా ఇంతవరకు కాలేదా ఇచ్చిండా? అయినాయా అయినాయి ఇచ్చిండా ఇయ్యలే దొంగ ఇయ్యాడు ఇక కేసీఆర్ ₹1,00,000 ఇచ్చేదా ఏమో ఇచ్చిండు మాగా ఇచ్చిండు ఆ. పోరగలకు ఆ గబేజ్ పూర్తి కాదు ఇది ఇచ్చిండు ఈడేమి ఇచ్చిండు లొట్టగాడు కూరగాయలు పుడితే కూడా ఇచ్చిండా కాదో ఇదో మాకు ఇచ్చిండు కేసీఆర్ కిట్ అని కేసీఆర్ ఒక ఆడపిల్ల పుడితే 12,000 అని గట్ట సాయం చేసిండా చేసిండు మరి ఆ సాయం మంచిగా ఉందా ఈ సాయం ఇక ఉప్పు సప్ప కానీ ఆయన మంచిగా ఉన్నది కానీ ఈడెక్కిన కాడ నుంచి ఒక్కల పెళ్లి కాలేదా అది కావాలి వాళ్ళకన్నా ఇచ్చినట్టుగా మాకు రూపుడి కావాలి అంతే సరే, ఇంత కోపం ఎందుకు రేవంత్ రెడ్డి పైన ముఖ్యమంత్రి పైన ఎందుకంటే నిన్న వచ్చినావు సారు నిన్న వచ్చినావు నా ఆయనకే వచ్చినావు మేము గోస పడంగా వచ్చినావు వచ్చినప్పుడు మరి ఇప్పుడు 30 రూపాయలు వేస్తావు 30 రూపాయలు అది చాయ్కి పోతారా గడ పోతే మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు నీకు ఏం కావాలండి ఏం ఏం చెప్తావు కావాలి నాకు కూరగాయల వరకట్నం తక్కువ కావాలి ఈ ఉప్పు మిరపకాయ తక్కువ కావాలి అంతే నీకు రేట్ రావాలి రేట్ రావాలి రేట్ అంటే ఇక అందరికి వచ్చేది నాకు రాని కానీ ఓకే. నాకు ఒక్కదానికి కాదు సలాం తండ్రి